హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మేమైతే చిన్న అరుణాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత, ఇంకా సాక్షాత్తు సీత, రాముడు, లక్ష్మణుడు వనవాసం చేసిన పర్ణశాలకైతే వచ్చేసాము. ఇక్కడైతే పర్ణశాలలో కుటీరం కన్నా ముందు గుడుంటుంది. ఆ గుడిలో మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మనం కుటీరంలోకి వెళ్తాము. ఇదైతే పర్ణశాల అంటే ఆకులతో కట్టిన చిన్న గుడిసె. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస సమయంలో ఇక్కడే నివసించారనే నమ్మకము. ఇక్కడైతే 14 సంవత్సరాలు వనవాసంలో దండకారణ్యంలో సంచరించారు. ఇదైతే పర్ణశాల. ఇక్కడ మన సీతమ్మ వారిని ఎత్తుకుపోయిన దృశ్యము. ఇంకా మనకైతే ఇక్కడ అన్ని ఆహ్, సీతారాముల చరిత్ర మొత్తం మనకి కన్నులకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడైతే అమ్మవారి పాదాలు, ఇంకా జింక పాదాలు గూడా ఉంటాయి. ఇక్కడ ఇదైతే వాళ్ళేసుకున్న కుటీరము. ఆకులతో ఇట్లా ఏమంటారు? ఆకులతో ఇలా గుడిసెలా చేసుకొని ఇక్కడే నివసించారు. ఇదైతే గుడి. ఇక్కడ మేమెళ్ళిన రోజైతే కళ్యాణం అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి ఉంది. ఏకాదశి అని చేస్తున్నారో కళ్యాణము లేకపోతే ఏ రీజన్‌తో కళ్యాణం చేస్తున్నారో మాకైతే తెలియదు. ఆ రోజైతే స్వామివారికి కళ్యాణం ఉండే. ఇదైతే మన గోదావరి. ఇదైతే మనకి పర్ణశాలకి పక్కనే ఉంటుంది. ఈ ప్రదేశము గోదావరి నది ఒడ్డునుంది. ఈ పర్ణశాల అనేది. ఇక్కడైతే మనకి ఈ గోదావరి అయితే చాలా పవిత్రమైన నది. ఈ గోదావరి మాత్రం మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నది. ఇది మన మహారాష్ట్ర నుంచి త్రయంబకేశ్వరంలో పుట్టింది. గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఇది చాలా పవిత్రమైనదని ప్రత్యేకత. ఈ గోదావరి మాత్రం 12 ఇయర్స్‌కొకసారి పుష్కరాల్లో జరుగుతుంది. ఇదైతే చాలా పెద్ద పండుగగా చేసుకుంటారు మన హిందువులైతే. ఇంకిక్కడైతే 12 సంవత్సరాలకొకసారి గాబట్టి పుష్కరాలకి తప్పకుండా ఎక్కడి నుంచో వస్తారు. ఇంకా ఈ గోదావరిని మాత్రం దక్షిణ గంగా అని కూడా పిలుస్తారంట. ఇంకా ఇదైతే పర్ణశాలకి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ గోదావరిలో బోటింగ్‌కైతే వెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక మధ్యలో జెండా పెట్టారు. అది బోర్డర్ అన్నమాట. అక్కడి వరకు రైడ్ తీసుకొచ్చేస్తారింకా. ఇలా మేమైతే గోదావరిలో బోటింగ్‌కైతే వెళ్ళాము. యాక్చువల్లీ మా ప్లాన్ అయితే పాపికొండలు. కాకపోతే పాపికొండలకి వెళ్తే ఫుల్ డే మొత్తం అక్కడే కేటాయించుకోవాలి. మనం ఇంకా వేరే ఏమి చూడలేము. సో, ఇంకా నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేసుకుందాం అని జెప్పేసి ఈసారైతే పర్ణశాల ఇటొచ్చేసాము. ఇంక మేమైతే బోటింగ్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మా కన్నయ్య అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూని మాత్రం. నిజంగా మనం అందులో వాటర్ మధ్యల నుంచి వెళ్తుంటే చుట్టూ చూడగానే ఆ నేచర్ అయితే చాలా బావుంది. అది ఎంత మాటల్లో అయితే చెప్పలేం మనమైతే ఇంకా. నాలాంటి టెంపుల్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా గోదావరి రైడ్ అయితే చెయ్యండి. మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ వ్యూ చూడగానే మాకైతే 'శ్రీరామదాస్' మూవీలో సాంగ్ ఓలెస్సా ఓలెస్సా ఇదే గుర్తొచ్చేసిందింకా. అంత బావుంది. ఇంక మేమైతే బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ సీతమ్మ వారి నారా చీర దగ్గరకైతే వెళ్ళాము. ఇక్కడ ఈ బోటింగ్‌కైతే మనకి ఒక 10 మినిట్స్ పడుతుంది. వెళ్ళడానికి, రావడానికి. వాళ్ళొక మేమొక ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ అలా 2 ఫ్యామిలీలు అలా ఉంటే మాత్రం వాళ్ళింక తీసుకెళ్తారు. ఒక్క ఫ్యామిలీ అయితే తీసుకెళ్లరు. ఎందుకంటే వాళ్ళకి గూడా చూసుకోవాలి గదా! ఇంకా. మేమింకా మాతో పాటు వేరే వాళ్ళు గూడా ఉన్నారు. ఇంకా 2 ఫ్యామిలీలున్నారు కదా! అని చెప్పేసి మేమైతే బోటింగ్‌కెళ్ళొచ్చాము. రాగానే ఇక్కడైతే సీతమ్మ వారి నార చీర ఆరవేసిన ప్రదేశం అంట ఇదైతే. ఇక్కడ ఈ చీర గురించి మాత్రం మాకైతే అక్కడ ఒక గైడున్నారు. తనైతే చాలా మంచిగా వివరించారు. ఇంకా రాయితో కుంకుమ ఎలా వస్తుంది? ఎలా చేశారు? అప్పట్లో సీతమ్మ వారు ఎలా ఉపయోగించుకున్నారో అవన్నీ మనకైతే చూపించారు. ఇంకా ఈ స్వామివారి చీర ఇక్కడ అక్కడక్కడ నల్ల చారకలు అంటే మరకల్లా కనిపిస్తున్నాయి గదా! అది రాముల వారి పంచ, టవలంట. ఇక్కడైతే మనకి ఆహ్, బ్లాక్ కలర్ షేడ్‌లా కనిపిస్తుంది. అవి వాళ్ళైతే ఇలా కోన్‌లాగా పెట్టారు బస్తా. ఇది ఇప్ప పువ్వు. శ్రీరాముల వారి ప్రసాదము. పర్ణశాలలో అదే ప్రసాదం ఇంకా. ఇదైతే ఈ వాటర్ ఎక్కడి నుంచొస్తున్నాయి, ఎలా స్టోరేజ్ అయితున్నాయో ఎవ్వరికీ తెలీదంట. మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లక్ష్మణుడు శూర్పణఖ చెవి ముక్కి కోస్తాడు కదా! ఆ ప్రదేశానికి వెళ్ళే మధ్యలో
ఇలా అయితే ఆర్టిఫిషియల్ అంటే వుడ్‌తో చేసిన టాయ్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే నాకు ఎద్దుల బండి చాలా నచ్చింది. బట్ కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంది. ఈ వుడ్‌తో చేసిన ఐటెమ్స్ కాబట్టి నేచురల్‌గా మంచిగా ఉన్నాయి చూడ్డానికైతే. ఇంకా ఇవి చూసిన తర్వాత ఇదే రూట్‌లో మనం వెళ్తే అక్కడ లక్ష్మణుడు చెవు ముక్కు కోసిన ప్రదేశము ఇక్కడే ఉంటుంది. ఇక్కడైతే మనము రాయిని, సీతమ్మ వారిని, లక్ష్మణుడిని, రాముల వారిని నమస్కారం చేసుకొని, మనసులో స్మరించుకొని, ఎనకకి చూడకుండా 3 రాళ్ళైతే విసరాలి. ఇలా వేసి మనమైతే వెనకకి చూడొద్దు రాయి వేసిన వాళ్ళు. ఇంకిలా ఏసేసి వచ్చేసేయడమే. ఇక్కడైతే చాలా చక్కగా వివరించారు గైడ్ మాత్రం. మనకి అక్కడక్కడ బ్లాక్ షేడ్‌లా కనిపిస్తాయి కదా! స్ నార అమ్మవారి ఆరవేసిన చీర, అలాగే అయ్యవారి పంచ, టవల్ అవన్నీ ఉంటాయి. సో, ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టొద్దు. వాళ్ళిలా బస్తాల్లాగా పెట్టారు. అక్కడే పెట్టుకోవాలింకా. మేమైతే మా ఇంటికి వెళ్తున్నాం. థాంక్ యూ.